తిరుపతికి వెళ్తున్నాం. శ్రీవారి మొదటి మెట్టు దగ్గర ఉన్నాం. స్టార్ట్ చేద్దాం మెట్లు ఎక్కడ. పోదామా నెక్స్ట్ పోదామా ఎక్కు. తిరుమల నడక మార్గం స్టార్ట్ చేద్దాం ఇక. ఎక్కు 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 చెప్పు. హాయ్. ఫైనల్లీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అయితే మెట్లన్నీ అయితే ఎక్కేసాము. దర్శనానికి పోతున్నాయి. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాడు. SSD టోకెన్ ఎంట్రన్స్ ఇది. చూద్దాం ఎన్ని అవర్స్ అవుతుందో. చెప్పు నెక్స్ట్ చెప్పు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ వ్లాగ్స్. మేము ఎక్కడ ఉన్నాం తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్? అక్కడికా? ఎక్కడికి? గోవిందా హాయ్ చెప్తున్నాను. హాయ్ చెప్పు. నేను ఎక్కడున్నా? ట్రైన్లో ఉన్నా. ట్రైన్లో ఉన్నాము. తిరుపతికి వెళ్తున్నాం. చెప్పడానికి ఎప్పటి నుంచో అనుకున్నాం, ఇప్పటికి కుదిరింది మాకు. ఇచ్చినట్టు ఫస్ట్ ట్రైన్ జర్నీ. నెక్స్ట్ ఎట్లుంటో తెలియదు. ఇంతవరకు ఎప్పుడు ట్రైన్ జర్నీ చేయలేదు. వాడు ఎట్లుందో ఏమో సిచ్యువేషన్ చూడాలి. అసలు వాడు ఉంటాడా ఉండడా తెలియదు. తింటుంది. చూడు నెక్స్ట్ చూడు. అన్నం కూర చారు పెరుగు అన్నం కూర చారు పెరుగు అన్నం కూర కూర చారు అనాలా. మా నిషుడైతే తినడానికైతే మస్తు సతాయిస్తాడు. ఈ ట్రైన్లో అయితే ఇంకా సతాయించిండు. మొత్తానికైతే వాడికి తిప్పించేసి పడుకోబెట్టేశాను. మా నిషుడితో చెన్ని అసలు మామూలుగా ఉండదు. వాడు ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటాడు. నేను బోర్ వస్తుందని లూడో ఆడదామని ఆడుతుంటే వాడు చూడండి, నేను వేస్తా నేను ఆడతా అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అసలు మమ్మల్ని ఆడనియట్లేదు. ఫైనల్లీ తిరుపతిలో ఉన్న శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వసతి భవనం ఉంది, అందులోనే ఫ్రెష్ అయిపోయాము. మేమైతే దర్శనం టికెట్లు అయితే ముందు బుక్ చేసుకోలేదు. శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్స్ ఇస్తారంటే అక్కడ తీసుకోవడానికని మెట్ల దగ్గరికి వచ్చాం. ఇలాగే రన్నింగ్ చేసుకుంటూ టోకెన్స్ అయితే సాధించాం. ఫైనల్లీ లగేజ్ కౌంటర్ దగ్గర పెట్టేసి మనం స్టెప్స్ ఎక్కుదాం, చూద్దాం ఎలా ఉంటుంది. శ్రీవారి మెట్లు ఎక్కుదామా నెక్స్ట్? నిక్షి ఎక్కుతాడు. అని చెప్పు. సరే పోదాం దగ్గర. శ్రీవారి మొదటి మెట్టు దగ్గర ఉన్నాం. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి దండం పెట్టేసుకొని స్టార్ట్ చేద్దాం మెట్లు ఎక్కడ. పోదామా నెక్స్ట్ పోదామా. జేజ వచ్చినావా? జేజ రాలే, మనమే జేజ దగ్గరికి వచ్చినాం. జేజ వచ్చినావా? రండి ఎక్కు. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకొని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాం. చూడు నెక్స్ట్ చూడు. నెక్స్ట్ వాడు మొక్కోదనే ఉండదు. నెక్స్ట్ దండం పెట్టుకో చేసి. దండం పెట్టుకో చేసి. దండం పెట్టి ఎక్కడ గోవిందా చెప్పు. గోవిందా గోవిందా ఇట్లా గోవిందా చెప్పు. నెక్స్ట్ గోవిందా. శ్రీవారు మెట్టు తిరుమల నడక మార్గం స్టార్ట్ చేద్దాం ఇక. ఎంత టైం పట్టిద్దండి? తిరుమల నందు ప్లాస్టిక్ బాటిల్స్ నిషేధం. నాట్ అలౌడ్ అంట. ఇక్కడ పెట్టే చెకింగ్. ఎక్కు ఎక్కు ఎక్కు. 33 మెట్టు. చిన్నగా ఎక్కువ నిక్షు. అమ్మా అక్కడ ఎక్కుతుండు.
వాడు ఎక్కిపోతూనే ఉన్నాడు. మేము వద్దారా నెక్స్ట్ మేము వద్దా జూ అంట వాడు. పట్టుకోవద్దు పట్టుకోవద్దంట. వాడు ఎక్కుతాడంట. ఎక్కని కొంచెం ఎక్కని 101 అన్న ఎక్కని. పడిపోయినావా? ఇట్లా ఇది చెప్పు. హాయ్ ఎక్కు. వాడే ఎంత మంచిగా ఎక్కుతున్నాడు మెట్లు. పట్టుకోవద్దంట ఎవరు వాడిని, ఆయన ఎక్కాలంట. అసలు పట్టుకోవద్దంట, వాడే పోతా ఉంటాడు. ఎక్కుతాడంట. పట్టుకోవద్దంట, వాడే పోద్దా. ముట్టుకోవాలంట. ముట్టుకోకు నువ్వు. నడుకోదంటే నడు మరి. వాడు హారతుంది, జాగ్రత్త. హారతి ముట్టుకోవాలి వాడు. నేను చూసుకుంటా. కర్పూరం రాళ్ళు ఏదైనా కోరుకొని ఎట్లా రాళ్ళు పెడితే కోరిక తీరుతాయని అందరు అట్లా పెడతారు. ఎక్కువ ఎక్కువ. మా ఊడు మాత్రం అస్సలు ఆగట్లే, ఎక్కుతుంది మంచిగా. కాళ్ళు నొప్పులు వస్తాయిరా. కూర్చో కూర్చో. వస్తున్నా బాధ. రయ్య వెళ్ళిపోతుంది. నేను ఎత్తుకోనా నెక్స్ట్? నెక్స్ట్ ఎక్కుతున్నావు నువ్వు? వాడే ఎక్కిండు 200 మెట్లు. గ్రేట్ రా. అమ్మ అమ్మ 288 200 స్టెప్స్ అయిపోయినాయి. 2000 ఉన్నాయి ఇంకా. చిన్నగా స్లో స్లో. నెక్స్ట్ స్లో 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 స్లో. 300 మెట్ల దగ్గర ఉన్నాం. గోవిందా 2088. అట్లా కాదు, గోవిందా అలా. గోవిందా వద్దు 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 వద్దు. సో వాడే నడుతురంట. మనం ఎత్తుకుంటే ఎత్తుకోవట్లే. అరే అరే అరే. వద్దురా, నేను ఎత్తుకుంటా. ఎక్కుతున్నావు నువ్వే. నేను ఎత్తుకుంటా. వాడు ఎత్తుకుంటా అంటే అసలు ఎత్తుకోను. వాడే ఎక్కుతాడంట. మనం కింద తీసుకున్న SST టోకెన్ అయితే ఇక్కడ 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయాలంట. మనీష్ గాడు అలసిపోయి పడుకున్నాడు. 600 మెట్లు ఎక్కాడు వాడు ఒక్కడే. అసలు ఎత్తుకున్నా ఉండట్లేదు. ఆ దేవుడి కృప అనేది వాడి పైన ఉంది కాబట్టి వాడు 600 మెట్లు ఎక్కగలిగాడు. ఫైనల్లీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అయితే మెట్లన్నీ అయితే ఎక్కేసాము. 2388 మెట్లు అనమాట. మెట్లు ఎక్కేసి అలసిపోయినామనేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి దాని తర్వాత లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మొత్తానికి SST దర్శనం టోకెన్స్ దొరికినాయి. ఇప్పుడు రూమ్స్ ఇప్పుడు మీకు చెప్తాను. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేకపోయినా మన ఆఫ్లైన్లో తిరుమల కొండ మీద మనం ఎలా తీసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఈ ప్లేస్ అందరికీ తెలిసిందే. కొండ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీవారి విగ్రహం అందరికీ తెలిసిద్ది. కరెక్ట్గా శ్రీవారి విగ్రహానికి ఆపోజిట్ కొంచెం ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ రాగానే మనకి ఇక్కడ CRO ఆఫీస్ అని, ఆ CRO ఆఫీస్కి వెళ్ళి అక్కడ క్యూ లైన్లో నిలబడితే ఆల్మోస్ట్ 99% మీకు రూమ్స్ దొరికిపోతాయి. అది అరౌండ్ అక్కడ డిస్ప్లే కూడా ఉంటుంది. డిస్ప్లేలో చూపించిద్ది ఎన్ని రూమ్స్ ఖాళీ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి.
రూ. 50, రూ. 1000 అని ఉంటుంది. ఇక్కడ కొన్ని కారణాల వల్ల వీడియో తీయలేకపోయాను. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఒక 15 నిమిషాలు లైన్లో నిలబడండి, మీకు కంపల్సరీగా రూమ్స్ దొరుకుతాయి. టోకెన్ అయితే తీసుకున్నాం, కానీ రూమ్ అలాట్ అవడానికి అయితే 2 hours పడుతుందంట. గుండు చేపి చేసుకున్నాం అనేసి కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వచ్చేసాం. మా నిక్షు గారికి సెకండ్ టైం అనమాట గుండు కొట్టించడం. నిక్షు గారిని అయితే నీ హెయిర్ జేజేకి ఇచ్చేస్తావా నిక్షు అని అడిగితే నో ఇవ్వను అని అంటున్నాడు వాడు. ఇవ్వద్దు అంట. గుండు చేపిద్దామని కూర్చోబెడితే వాడైతే వద్దు హెయిర్ కట్ చేయొద్దు అని ఏడుస్తున్నాడు. ఫస్ట్ టైం గుండు చేయించినప్పుడు అయితే అస్సలు ఏడవలేదు, కానీ ఇప్పుడు కూడా కొద్దిసేపు ఏడ్చాడు ఫస్ట్లో, తర్వాత సైలెంట్ అయిపోయాడు. గుండు చేసిన తర్వాత వాడు చూసుకొని వాడి రియాక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో. నీ హెయిర్ ఎక్కడిచ్చినావు నిక్షు అంటే జేజ్ ఇచ్చినా అని చెప్తున్నాడు వాడు. గుండె అయిపోయింది, రూమ్ తీసేసుకున్నాం. రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనానికి పోతున్నాం. ఇప్పుడు గుండు అయిపోయింది. 2 గుండె చూడండి ఎట్లున్నాయో. చూడు ఎట్లా వేసింది, చిన్న గుండు పెద్ద గుండు. రూమ్ కూడా తీసుకున్నాం. బొట్లు పెట్టుకోవాలి, మనం బొట్లు పెట్టుకొని దర్శనానికి పోదాం. ఓకేనా? చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎన్ని అవర్స్ పడుతుందో చూద్దాం. ఓకే. మా కష్టానికి ఫలితం దొరుకుతుందో లేదో తొందరగా. మావాడు చూడు డ్రెస్ చూడు, పై పంచ రామరాజు పంచ వేసాడు. ట్రెడిషనల్ దా బొట్టు పెట్టుకున్నాడు. మంచిగా పెట్టండి మరి. క్యూట్ గుండు నామాలు పెట్టుకుంటున్నాయి. 2 గుండు, పెద్ద గుండు చిన్న గుండు. పెద్ద గుండు హాయ్ చెప్పు. నిద్రపోయి లేచినావా? స్లీప్ వేసిండు, ఇప్పుడే స్లీప్ వేసి లేచిండు మంచిగా. తిరుపతి దర్శనానికి పోవడానికి బస్ ఎక్కిన. దర్శనం నెక్స్ట్ చూడు హాయ్ చెప్పు. ఎందుకు ఇప్పుడు పండుకొని లేచినా? ఇంకా డల్గా ఉన్నావు. పండుకొని లేచిన డల్గా ఉన్నావు. SSD టోకెన్స్ ఎంట్రన్స్ ఇది. ఏదైతే శివారి మెట్టి దగ్గర తీసుకున్నావో దానికి ఎంట్రన్స్. అక్కడ వాలంటరీ వాళ్ళు ఉండరు, వాళ్ళని అడుగుతుంది. వీలైనంత వరకు వాలంటరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే మనకి బెటర్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో మనం ట్రబుల్ కాకుండా అటు ఇటు పోయి మళ్ళీ ఎక్కువ నడవడం, వేరే లైన్ కట్టడం చేయకుండా తెలిసినా సరే మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మేషన్ తెచ్చుకోండి. ఎందుకంటే రూల్స్ చేంజ్ అవుతా ఉన్నాయి ఎప్పటికప్పుడు. ఫోన్ కూడా ఎక్కడ SSD టోకెన్ శ్రీవారి మెట్టు దగ్గర తీసుకున్నాను. SSD టోకెన్ ఎంట్రన్స్ ఇది. సర్వదర్శనం శ్రీవారి మెట్లు. ఇది SSD టోకెన్స్ అని ఇలా ఉంటాయి చూచు. SSD టోకెన్ ఇక్కడ ఒకటి తీసుకుంటారు, స్కానర్ ఉంటుంది అక్కడ తీసుకొని మళ్ళీ వేరే కాడ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నారు కదా. ఎన్ని గంటలు పడుతుంది చూద్దాం. ఇప్పుడు 5:30 అయింది, చూద్దాం ఎన్ని అవర్స్ అవుతుందో. ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. మా దర్శనానికి అయితే 3 hours పట్టింది. చాలా బాగా జరిగింది దర్శనం. మీకు దర్శనం తొందరగా కావాలంటే SSD టోకెన్స్ ఉంటే దర్శనం తొందరగా అయిపోతుంది. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.